కొత్త రేషన్ కార్డుల విషయానికి వస్తే 14,450 కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఇంకా 1,853 మందికి రేషన్ కార్డు ఇవ్వలేదు ఇంకా. అలాగే గత ప్రభుత్వం అసలే గత ప్రభుత్వం ఉచితంగా ఇవ్వలేదని కాదు, ఈ ప్రభుత్వం అంత కాదు మన నల్లగారికి ఆయన బాగా ఎప్పుడు వచ్చి మోసుకుంటుంటే 20% అనేది 80% నల్లని మీరు చేయబట్టాలి. ప్రభుత్వాలు 100 మందికి 70 మంది చేసింది 20 మంది చేయబడ్డారు. మీరు దయచేసి దానికి 20 మంది మా ముఖ్యమైన అన్ని మళ్ళీ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఏమైతుందంటే మనము లేవడం వల్ల అరవడం వల్ల లెక్కలు మారుకోవు. అధికారులు ఇచ్చినటువంటి లెక్కలు ఇవన్నీ అధికారులు ఇచ్చినటువంటి లెక్కలే మనం మాట్లాడుకుంటున్నాం. ఆలయ నియోజకవర్గం మరింత ముందుకు పోవాలని కోరుకుంటాం కదా. ఆలయ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి రేషన్ కార్డు రావాలని కోరుకుంటాం కదా. ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు రావాలని కోరుకుంటాం కదా. ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతాంగానికి ప్రతి మహిళా సంఘ సభ్యులకి రుణాలు కావాలని కోరుకుంటాం కదా. ఇది జరగాలి. గతంలో జరగలేదు కాబట్టి ఇది జరగాలని చెప్తా ఉన్నాము. ఇంకా జరగాలంటే జరగాలి. కొద్దిగా దానివల్ల ఏం రాదు. మన నియోజకవర్గాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలనేటువంటి చర్చ జరగాలి కదా. కాబట్టి నేను గౌరవ ప్రజాప్రతినిధులను తెలియజేస్తా ఉన్నా, ఇది మా ఇంటి కార్యక్రమం, ఐవేగా ఇంటి కార్యక్రమం కాదు, మనందరిది. ప్రభుత్వం 90 రోజుల పాటు బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో దీంట్లో సాధక బాధకాలు చర్చించుకోవడానికి పెట్టింది. ఈ చిన్నవాళ్ళు పెట్టింది కాదు. సాధక బాధకాలు చర్చించుకోవాలి. ఈ ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ గ్రామీణ ప్రాంతంలో శానిటైజేషన్ పరిస్థితి ఇది కదా చర్చ. దీని గురించి మాట్లాడుకోవాలి. అంత జిల్లాలో మరి ఎవరు మాట్లాడాలి? గ్రామాల గురించి, ఈ పట్టణాల గురించి ఎవరు చర్చించుకోవాలి? మీరు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ మనందరికీ బాధ్యత. మనం పబ్లిక్ సర్వీస్ కి మనం ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి జీతాల వరకు ప్రజల సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ
బాబు బాబు నేను కూర్చొనియాక ఏం మాట్లాడాలనేది నేను మాట్లాడుతున్నా. ఇది టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదా? కనీసం అవగాహన లేకపోతే ప్రభుత్వ కార్యక్రమం, ఇది ప్రభుత్వ కార్యక్రమం అర్థమైంది లేదా? ప్రభుత్వ కార్యక్రమం. మాస్టర్ గారు దయచేసి కూర్చొని మీటింగ్ అసహ్యండి. ఆయన మాట్లాడితే మనం దాన్ని వివరణ ఇద్దాము. ప్రతి ఒక్కరికి ప్రశంస పొందుతుంది. మాట్లాడేది పర్ఫార్మెన్స్ కాదు, అధికారుల పర్ఫార్మెన్స్ ఇది. అర్థమైందా? అధికారులు ఎందుకు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది చేయడం. సరే సరే ఒకటి చెప్తా ఉన్నా, ప్రజలందరూ మంచుకుంటే అందరికీ సంతోషం. ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఎక్కడ కూడా ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. మీరు అట్లా దాని గురించి మాట్లాడుతుంటే నేను ఎగిరి 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 కాకొచ్చున్నా. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇదో అది అని పద్ధతి కాదు తెలుసా. ఈడ ఈడ వచ్చింది నేను జిందాబాద్ పెట్టడానికి రాలేదు. అర్థమైందా? నేను జిందాబాద్ పెట్టడానికి రాలేదు. ప్రజల కష్ట సుఖాలు జరుగుతున్నటువంటి అన్ని అంశాల పట్ల సుదీర్ఘంగా చర్చించడానికి వచ్చిన అధికారులు మేము ప్రజాప్రతినిధులు 5 ఏళ్ళు పోతాయా? ఇక్కడ పనిచేయాల్సింది అధికారులే. మీరు దయచేసి మీరు ప్రజాప్రతినిధులు శాంతంగా ఉండండి. ఈ సబ్జెక్ట్ ఏంటి, ఈ అవగాహన కార్యక్రమం ఏంటి, ఈ పథకాలు ఏంటి, వీటిపై సాధక బాధకాలు ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ నేను కాదు, ఐదే గారు మాట్లాడినప్పుడు మీరు ఇట్లా చేయకూడదు. ఎందుకంటే సరే సమస్య ఏమైనా ఉంటే మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేపు పుస్తకాలు మీరు అక్కడే ఉన్నారు కదా, ఇంకా పైకి వస్తారు కదా, ఇంకా పై స్థాయిలోకి వస్తారు కదా, అప్పుడు కూడా మీరు మాట్లాడాల్సింది ఇవే కదా. అందుకోసం అనేది ఆలయం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి చర్చ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతావు ఒక విషయం చెప్తా ఉన్నా. మనకు 100% ఎక్కడ పాజిటివిటీ ఉండదు, ఎక్కడ ఉండదు, ఇక్కడే కాదు ఎక్కడ ఉండదు. కానీ దాన్ని 100% అచీవ్ కావాలనుకోవడం అనేది మనకు ఉండాల్సినటువంటి లక్ష్యం. మరి ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం మీకు అవగాహన మరి కనిపించుకోవాలి కదా. ఏం చెప్తా ఉన్నారు అధికారులు మాకే అర్థం కాకపోతే ఇప్పుడు అధికారులు మా చేతిలో పెడితే ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మీకు నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి పాలన, సంక్షేమ పథకాలు, వీటన్నిటి గురించి మనకు అవగాహన కావాలి. ఎందుకంటే ప్రజలు మనకి నమ్ముకొని ఎన్నుకున్నారు. ఇక్కడ ఈ సంక్షేమ పథకాల మీద పెట్టినటువంటి అంశాలు అయితే ఉచిత కరెంట్ కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, లేకపోతే ఇంకా కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టిన పోలీస్ శాఖకు సంబంధించి